నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, రేపు చాలా శక్తివంతమైన ఒక రోజు అండి. అంటే పంచమి తిథి అండి. మనకి వరాహి అమ్మవారికి ఇష్టమైన రోజుల్లో పంచమి తిథి చాలా శక్తివంతంగా పూజలు పరిహారాలు చేస్తూ ఉంటాము. అంతేకాకుండా పంచమి తిథిని రేపు మనం వరాహి అమ్మవారితో పాటు నిజంగా అండి గరుడ పంచమి, నాగపంచమి కూడా కలిసి వచ్చిందండి మనకి. అందువల్ల ఈ పంచమి చాలా విశేషంగా చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ శ్రావణ మాసంలో ఫస్ట్ వచ్చే పంచమి తిథి అండి. శ్రావణ మాసం అంటేనే అమ్మవారికి చాలా విశేషమైన రోజు. అందువల్ల ఈ శ్రావణ మాసంలో వచ్చే పంచమి తిథి రోజున అమ్మవారి దగ్గర మనం కనుక చేసే చిన్న చిన్న పరిహారాలు, మంత్రాలు కూడా మనకి వెంటనే ప్రతిఫలాన్ని ఇవ్వడానికి చాలా వరకు కూడా తోడ్పడతాయి. ఇంకా రేపు ఉదయం లేవగానే మనం అనుకోవాల్సిన మంత్రం ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. నమస్తే అండి, మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి. నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది. అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా, అంటే ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, విదేశీ ప్రయాణం, కోర్టు సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, మానసిక శారీరక సమస్యలు, పర్సనల్గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి. ఇంకా ఆయన పేరు కోయిదర సుబ్రహ్మణ్య రాజు గారండి. ఆయన ఫోన్ నెంబర్ 9347293375 అండి. ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా అండి, మన సాయి సుజా శారీ కలెక్షన్స్ అనే ఒక ఛానల్ స్టార్ట్ చేశాము. శారీస్ కోసం మీకు వాట్సాప్ నెంబర్ ఇస్తున్నానండి. శారీస్ కావాలి అని అనుకున్న వాళ్ళు ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఇంకా శారీస్తో పాటు మన అమ్మవారి ఫోటో కూడా మనం పంపించడం అనేది జరిగింది. ఫోటో అంటే మనం పాకెట్లో పెట్టుకునే అంత సైజుకి ఒక అమ్మవారి ఫోటోని కూడా మనం కొరియర్లో పంపిస్తున్నామండి. ఇంకా అలాగే ఈ ఛానల్ కూడా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. రేపు అంటే 29వ తారీఖు మంగళవారం నాడు మనకి ఈ పంచమి తిథి అనేది రావడం జరిగిందండి. అంటే ఈ శ్రావణ మాసంలో వచ్చే పంచమి తిథి అనేది చాలా విశేషమైన రోజు అండి. అంతేకాకుండా గరుడ పంచమి, నాగపంచమి అని కూడా మనం అనవచ్చు అనమాట. అందువల్ల చాలా విశేషం అండి. అంటే పంచమి తిథి రోజునండి అమ్మవారికి, వరాహి అమ్మవారికి ఎలా అయితే విశేషమో అలాగే గరుడ భగవానికి కానీ, లేదంటే కనుక నాగ పంచమి అని కూడా అంటూ ఉంటారు. అంటే నాగదేవతని పూజించే వాళ్ళకి కూడా ఈ పంచమి తిథి చాలా విశేషం అండి. అంటే కుజదోషం ఎవరికైతే ఉందో వాళ్ళందరూ కూడా ఈ నాగపంచమి రోజున పరిహారాలు చేస్తూ ఉంటారు. ఇంకా మనం వరాహి అమ్మవారిని తలుచుకొని నిజంగా ఎన్నో రకాల పరిహారాలు చేస్తున్నాం. అసలు పంచమి తిథి అంటే ఏంటి? మనకి సప్తమాతృకలలో అమ్మవారు 5వ స్థానంలో ఉన్నారు కాబట్టి 5 అంటే పంచమి తిథి అంటే 5 అనే సంఖ్యను సూచిస్తుంది కాబట్టి మనం పంచమి తిథిగా భావిస్తున్నాం. అందువల్ల అలాంటి పంచమి తిథి రోజున ఉదయాన్నే లేవగానే ఒక చిన్న మంత్రాన్ని మనం పఠించినా కూడా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. అంటే ఇన్ని రోజుల నుంచి నా కోరిక తీరలేదక్క, నేను ఎన్నో పరిహారాలు చేశాను, నేను చేసి విసిగిపోయానక్క అనే వాళ్ళు చాలా తక్కువ మంది అండి. అంటే చాలామంది అమ్మవారిని తలుచుకొని, అక్క మీరు ఎన్నో రకాల మంత్రాలను తెలియజేస్తున్నారు, వరాహి అమ్మవారిని పరిచయం చేసినందుకు చాలా పెద్ద ధన్యవాదములు అని చెప్పి ఎంతోమంది అండి చేసి పరిహారాలు చేసి నాకు ఇది మంచి రిజల్ట్ ఇచ్చిందక్క అని అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే రేపు పంచమి తిథి రేపు అంతా కూడా ఉంది. రేపు ఉదయం నుంచి మనకి బ్రహ్మ ముహూర్తం దగ్గర నుంచి రేపు రాత్రి వరకు కూడా పంచమి తిథి ఉందండి. ఎవ్వరూ కూడా ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. అది కూడా మనకి మంగళవారం వచ్చిందండి. పంచమి తిథి అంటే విశేషం. అందులో మనకి మంగళవారము, శుక్రవారము పంచమి తిథి కలిసి వస్తే చాలా విశేషం అండి. చాలా విశేషం అనమాట. అందువల్ల రేపు ఉదయాన్నే లేవగానే మనం ఎలా అయితే కనుక మనం ఖాళీ కడుపుతో అండి, మీరు ఉదయాన్నే లేచి బ్రష్ చేసుకొని మంచినీళ్ళు తాగేటప్పుడు వాటర్ తాగే అలవాటు ఉంటే కనుక వాటర్ తాగుతూ అయినా సరే ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ మంత్రాన్ని మీరు ఒక 27 సార్ల దగ్గర నుంచి మీరు ఎన్నిసార్లు అయినా సరే అనుకోవచ్చండి. ఇంకా ఆ మంత్రం ఏంటి అని అంటే నర్పవి 555
నర్పవి 555. నిజంగా 5 అనే సంఖ్య అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి 555 అని మనం 3 సార్లు పిలుస్తున్నాం అనమాట. అంటే పంచమి అంటే అమ్మవారిని మనం పిలుస్తున్నట్టుగా. అలాగే నర్పవి అనే మంత్రానికి కూడా అమ్మవారి పేరుకి కూడా చాలా శక్తి ఉందండి. అలాంటి నర్పవి అనే మంత్రంతో పాటు 555 555 అని చెప్పి అలా అనకుండా 555 నర్పవి 555 అని అన్నట్టుగా మీరు మనసులో 27 సార్లు అనుకున్నా సరే, లేదంటే కనుక ఒక అమ్మవారి మంత్రాలు రాయడానికి మనం ఒక బుక్ అనేది పెట్టుకున్నాం కదా, ఆ బుక్లో అయినా సరే మీరు కూర్చొని చక్కగా బ్రష్ చేసేసి ఖాళీ కడుపుతో అండి మీరు వాటర్ తాగొచ్చు. వాటర్ తాగేటప్పుడైనా సరే ఈ మంత్రాన్ని, ఇంతకుముందు కూడా మనం వాటర్ని అరచేతిలో ఒక గ్లాసులో వాటర్ తీసుకొని అరచేతిలో పెట్టుకొని ఓం శ్రీం అనే మంత్రాన్ని కానీ, నర్పవి కానీ, వజ్రఘోషం కానీ అనొచ్చు అని చెప్పేసి మనం అన్నాం. అలా చేసినప్పుడు మంచి రిజల్ట్ అనేది వచ్చింది అని అన్నారు. అలాంటప్పుడు మీరు రేపు వాటర్ తాగేటప్పుడు కూడా ఈ పరిహారాన్ని చేయొచ్చు. ఉదయం లేవగానే మన అరచేతులను చూసుకొని అలవాటు ఉన్న వాళ్ళు కూడా నిజంగా ఎలాగా మేము పీరియడ్స్ లేవక మామూలుగా హ్యాపీగా అంటే అండి మామూలుగా పూజ చేసుకోగలము అని అనుకున్న వాళ్ళు ఉదయాన్నే లేవగానే మీ అరచేతులను చూసుకుంటూ అయినా సరే ఈ నర్పవి అనే మంత్రాన్ని, అమ్మవారి పేరుని మీరు నర్పవి 555 అనే సంఖ్యతో పాటు మీరు ఇలా పిలవండి ఫ్రెండ్స్. అమ్మవారిని పిలిస్తే కనుక మీరు ఏదైతే ఒక కోరికని అనుకుంటున్నారో, ఏదైతే జరగాలని అనుకుంటున్నారో అది ఖచ్చితంగా అమ్మవారి మీకు 24 గంటలు అంటే ఒక్క రోజులో అమ్మవారి జరిపించి చూపిస్తారండి. ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా అద్భుతమైన రోజు అనమాట రేపు. ఇంకా మీరు అలా అనుకున్న తర్వాత అక్క ఉదయం మాత్రమే అనుకోవాలా, నాకు ఉదయాన్నే నేను చూడలేదక్క, నేను అనుకోవడానికి కుదరలేదు అని అనుకున్న వాళ్ళు ఎవరు మిస్ అవ్వకండి. ఉదయం మాత్రమే కాదు, మీరు రేపంతా కూడా ఉదయాన్నే, ఎందుకంటే ఉదయాన్నే చేస్తే మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. అంతేకాకుండా అలా కుదరని వాళ్ళు మీరు రేపంతా కూడా రాత్రి లోపైనా సరే మీరు ఈ పరిహారాన్ని అనుకోవచ్చు. ఒక బుక్ తీసుకొని మీరు ఆఫీస్లో ఉన్న వాళ్ళైతే కనుక మీకు టైం దొరికినప్పుడు ఒక నోట్బుక్లోనో ఒక పేపర్ మీద మీరు చక్కగా నర్పవి 555 అనే సంఖ్యతో పాటు మీరు రాసి చూడండి. 27 సార్లు దగ్గర నుంచి మీరు చక్కగా 108 సార్ల వరకు రాసి చూడండి ఫ్రెండ్స్. నాకు చాలా కష్టంగా ఉందక్క, నాకు అస్సలు జరగటం లేదని అనుకున్న వాళ్ళు ఒక నమ్మకంతో 108 సార్లు ఇలా రాసి చూడండి ఫ్రెండ్స్. ఒక మంచి రిజల్ట్ అనేది మీకు 24 అవర్స్లోనే కనిపిస్తుందన్నమాట. ఇంకా ఈ అవకాశాన్ని ఎవరూ మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. నిజంగా చాలా మంచి రోజు అండి రేపు. ఒకసారి ప్రయత్నించి చూడండి, అమ్మవారిని అడగండి, మీ సమస్యలు అమ్మవారితో చక్కగా మాట్లాడండి, చెప్పండి. అమ్మవారు ఖచ్చితంగా వింటారు, మీ సమస్యలు తీరుస్తారండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకోళ్ళు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.